జగ్గంపేట గ్రామ దేవత శ్రీ రావులమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఘనంగా అన్న సమారాధన జరిగింది। ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై రావులమ్మ దర్శనం చేసుకుని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు। అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు। ఈ సందర్భంగా జీను మణిబాబు మాట్లాడుతూ జగ్గంపేట గ్రామదేవత కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ 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 రావులమ్మ అమ్మవారి జాతర మహోత్సవం కన్నుల పండుగగా జాతర మహోత్సవం కనుమ పండుగ రోజు కన్నుల పండుగగా వైభవంగా జరిగిందని, అనంతరం గ్రామంలోని ముఖ్య కాలనీలో వాసులు అందరూ వైభవంగా రావులమ్మ తల్లి సంబరం జరుపుకున్నారని అన్నారు। శనివారం 10,000 మందికి అన్నప్రసాదం పంపిణీ చేశామని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో జీను మణిబాబు, కొత్తకొండ బాబు, పాండ్రంగి రాంబాబు, దాపర్తి సీతారామయ్య, బోండా రాజేష్, కోడూరి రమేష్, రాయి సాయి, ఎల్లమిల్లి సీఎం, బాలాజీ రెడ్డి, తుల నరసింహారావు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈ రోజున ఇక్కడ రావులమ్మ తల్లి అన్న సమారాధన చేయడం జరుగుతుంది। 16వ తారీఖు కనుపండుగ రోజునే అత్యంత వైభవంగా రావులమ్మ తల్లి సంబరం జరిగింది। దానికి అనుగుణంగానే ఇక్కడ అన్న సమారాధన ఈ రోజు పెట్టాం। ఈ రోజు 4 నుంచి 5,000 మంది రావులమ్మ తల్లి భక్తులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి ప్రసాదం స్వీకరిస్తున్నారు। ఇది చాలా కోలాహలంగా జరుగుతుంది। ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా చూసి అందరూ వచ్చి ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించాలని కోరుచున్నాం।